ఓకే అండి. టుడే క్లాస్ బోర్డర్ టాపిక్ నుంచి కవర్ చేద్దాం. ఫస్ట్ HTMLలో మనకి 2 పారాగ్రాఫ్స్ తీసుకున్నామండి. ఆ 2 పారాగ్రాఫ్కి క్లాసెస్ అని తీసుకున్నాం. ఒకదానికి వచ్చి BD అని పెట్టాం, ఇంకోదానికి BR అని పెట్టాం. సో ఈ క్లాసెస్ CSSలో ఎట్లా కాల్ చేయాలి? డాట్ మెన్షన్ చేసి కాల్ చేయాలి. ఫస్ట్ క్లాస్ నేమ్ ఏంటి? మీడియం కాల్ చేసి బ్రాకెట్స్ ఓపెన్ ఇన్సైడ్లో CSS రాసుకోవాలి. కాల్ చేసే ముందు అవుట్పుట్ ఎట్లా ఉందో చూద్దాం. ఎట్లా ఉందో మనకి ఇప్పుడు అప్లై చేయకముందు వితౌట్ CSSతో ఇట్లా ఉంది HTML కోడింగ్. ఇప్పుడు CSS అప్లై చేస్తాం. బోర్డర్ విత్ ఫస్ట్ బోర్డర్ విత్ కదా. బోర్డర్ విత్ ఏ విధంగా తీసుకుంటాం అంటే విత్ అని ప్రాపర్టీ అనమాట. వాల్యూ ఏంటి? px తీసుకోవాలి. పిక్సెస్లో అంటే 1px, 2px, 3px, 4px, 5px, 6px ఇట్లా తీసుకోవాలి. పిక్సెస్ బోర్డర్ విత్ ఎంత ఉండాలని చెప్పినాం మనం. ఓకే, రీఫ్రెష్ చేస్తాను. మీకు కనిపిస్తుందని బోర్డర్ మీకు ఎక్కడైనా? లేదండి. ఎందుకు లేదంటే మనం బోర్డర్ విత్ ఇచ్చాం కానీ బోర్డర్ స్టైల్ ఇవ్వాల, కలర్ ఇవ్వాల. ఏ కలర్ ఇస్తే డిఫాల్ట్గా వైట్ కలర్ తీసుకున్నారు. కలర్ ఇవ్వలేదు, మెన్షన్ చేయలేదు, అది ఏ స్టైల్ అని కూడా చెప్పలేదు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బోర్డర్ స్టైల్. బోర్డర్ స్టైల్ ఎట్లా అంటే ఇక్కడ చూడండి. బోర్డర్ స్టైల్ అని తీసుకుని ఇక స్టైల్స్లో చూడండి ఎన్ని స్టైల్స్ ఉన్నాయో. డాష్ ఎడా, డాట్ ఎడా, డబల్ హైడ్ అని ఇట్లా చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ స్టైల్స్ అయితే మనం సాలిడ్ కూడా ఉంటుంది. వేరు అందరు సాలిడ్ అని యూజ్ చేస్తారు మ్యాక్సిమం, ఎందుకంటే డైరెక్ట్ వస్తుంది కాబట్టి. చూసారా, స్టైల్ ఇచ్చాం, స్టైల్ అప్లై చేసాం కాబట్టి డిఫాల్ట్గా బ్లాక్ తీసుకుంది కదా. ఇప్పుడు స్టైల్ అప్లై చేయకపోతే అది ఏ స్టైల్ అనేది తెలియదు. విత్ ఏమొచ్చి 6 ఇస్తారు. ఏ స్టైల్ తీసుకుంటారు దానికి క్లియర్గా కరెక్ట్గా చెప్పాలి కదా. సో అందుకని స్టైల్తో మెన్షన్ చేసుకోవాలి. ఫస్ట్ స్టైల్ తీసుకుంటే విత్ తీసుకోవాలి. స్టైల్ ఇప్పుడు సాలిడ్గా ఎట్లా వచ్చింది అంటే అట్లాగా చూడండి, అబ్జర్వ్ చేయండి ఎట్లా వచ్చిందో. నార్మల్ లైన్ బాక్స్లా వచ్చింది, అది సాలిడ్ టైప్ స్టైల్. సారీ, అదే డాటెడ్ అయితే డాష్ పెడతాం ఫస్ట్. ఇట్లాగా డాష్ చిన్న చిన్న డాష్లు వస్తుంది. డాటెడ్కి డాష్లకి డిఫరెన్స్ ఏంటంటే డాట్లు ఏమో చిన్న చిన్న డాట్స్ ఉంటాయి. డాష్ అనుకోండి కొంచెం లెంత్ ఎక్కువ, డాష్ ఎక్కడి నుంచి కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, కొంచెం స్పేస్ కొంచెం లెంత్ ఎక్కువ అట్లా వస్తుంది. కంపేర్ ఎట్లా చేయాలంటే డాటెడ్ తీసుకుంటే మీకు ఐడియా వచ్చింది. అది చూసారా డాటెడ్ ఎట్లా ఉందిగా. ఇది డాటెడ్ స్టైల్ బోర్డర్. అదే డాష్ డాషెస్ లాగా వస్తానంటే ఐఫన్స్ లాగా ఐఫన్ 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 అటాచ్ చేసి వచ్చినట్టు బోర్డర్ మొత్తం కవర్ అయిపోతుంది. డబల్ తీసుకుని డబల్ లైన్స్. డబల్ మీన్స్ డబల్ లైన్స్ బోర్డర్. డబల్ లైన్స్ వచ్చింది కదా, 1 2 డబల్ లైన్స్. విఎస్ కోడ్లు ఇక్కడే కనిపిస్తాయి. నాకు కావాలని ఇస్తే ఆడే చెప్తాను. 3D ఫార్మేట్ అండి. మన ఫోటో ఫ్రేమ్ ఉంటాయి కదా, ఆ ఫార్మేట్లో ఎడ్జెస్ట్లో చూడండి. ఎడ్జెస్ట్లో చూసారా ఫోటో ఫ్రేమ్ లా వచ్చింది. ఇక్కడ ఎడ్జ్లో 3D ఫార్మేట్. ఇక్కడ కూడా చూడండి ఫోటో ఫ్రేమ్ ఫార్మేట్. నెక్స్ట్
హైడ్ అవుతుంది, కనిపించదు. హైడ్ అని అంటే నన్ను అది స్టైల్ లేయర్ మనకు అప్లై అవ్వలేదు. హైడ్కి హైడ్ అన్న ఉన్న స్టైల్ ఏంటంటే ఇన్హారిట్ ఆన్సర్ లేదు, ఇది పనిచేయరండి. స్టైల్స్ అండ్ వాటి ఇన్సెట్ పనిచేయడు, నన్ను పనిచేయడు. ఇన్సెట్ వచ్చింది కదా, అట్లా వచ్చింది చూడండి, సేమ్ అదే ఫోటో ఫ్రేమ్ లాగా. నన్ను అసలు పనిచేయడు, నన్ను అంటే లేనట్టు. నెక్స్ట్ ఆప్షన్ అదే. ఇన్ని స్టైల్స్ ఉంటాయండి, నన్ను చూసారు ఏం లేదు. నెక్స్ట్ స్టైల్ ఏంటి, ఆఫ్సెట్ ఇచ్చి పని చేస్తారు. ఓకే చూడండి ఎట్లా ఉంది, ఫోటో ఫ్రేమ్ లాగా ఇడిపోరా. కానీ కొంచెం పైన టాప్లో ఇక్కడ డిఫరెంట్ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ షాడో అనేది డిఫరెన్స్ వస్తుంది ఫోటో ఫ్రేమ్ దాంట్లో ఒక్కొక్క స్టైల్కి. ఫోటో ఫ్రేమ్లో చేసుకున్న అట్లా స్టైల్స్కి టాప్ అంటే ఇన్సైడ్ బార్డర్ అవుట్ సైడ్ బార్డర్ అని వచ్చి మీకు డిఫరెన్స్ వస్తుంది. షాడోస్ ఉన్నాయి, అందులో మనం కలర్స్ ఇస్తే కలర్ వేరియేషన్స్ కనిపిస్తాయి కదండి. నెక్స్ట్ టాపిక్ కలర్. ఇది కంప్లీట్ అయిపోయింది, స్టైల్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది, కలర్కి వెళ్తాం. నెక్స్ట్ ఏముంది, సాలిడ్ అంటే నార్మల్ లైన్ వస్తుంది బోర్డర్ మొత్తం. చూసారా ప్లేన్గా వచ్చింది సాలిడ్ అనేది, ఎటువంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు, ప్లేన్గా వచ్చింది బోర్డర్ మనకి. అంటే మనకున్న బోర్డర్స్లో స్టైల్స్ అన్సెట్ లేవు. పిఎస్ ఇది విజువల్ స్టూడియో ఏంటంటే ఎక్కువ ఇచ్చేసారు ఆప్షన్స్ ఏడు, కానీ ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉండవు మన డెవలప్మెంట్ సైడ్లో, కొన్ని ఉంటాయి ఇక్కడ. ఏంటంటే చూపిస్తాను అంటే ఈ ఆప్షన్స్ మాత్రం ఉంటాయి. ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చేసారు విజువల్ స్టూడియోలో. ఇప్పుడు బోర్డర్ తీసుకున్నాం కదా, స్టైల్ అప్లై చేస్తాం. ఈ స్టైల్ అప్లై అవుతుంది కదా, అప్లై అవుతుంది. ఇప్పుడు వీటికి ఏంటంటే నెక్స్ట్ టాపిక్ బోర్డర్స్కి కలర్స్ ఎట్లా చేంజ్ చేయాలి. ఎట్లానే బోర్డర్ కలర్ బ్లూ అని ఇచ్చాను కదా, అది బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎట్లా చేంజ్ చేశారో, నిన్న నార్మల్ కలర్స్ ఎట్లా చేంజ్ చేశారో, కలర్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆర్జీబీ ఎక్స్ట్రా వాల్యూస్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. మీరు ఆర్జీబీలో సెర్చ్ చేసుకుని ఇలా పెట్టుకోవడం అన్నీ చేసుకోవచ్చు. బోర్డర్ కలర్ చేంజ్ ఏంటంటే కలర్ మళ్ళీ చేంజ్ చేస్తాను, ట్రాన్స్పరెంట్గా చేంజ్ చేస్తాను. చేంజెస్ వచ్చిందిగా బోర్డర్ కలర్స్, ఈ విధంగా బోర్డర్స్ అనేది చేంజ్ చేస్తాం. ఏ అంటే ట్రాన్స్పరెంట్ గా వస్తాయండి. ఏంటండి అంటే నార్మల్ ఆర్జీబీ అంటే కలర్స్ ఒకటే తీసుకుంటే 3 వాల్యూస్. ఏ ఇచ్చామంటే ఇక మనకి 4th వాల్యూ యాడ్ అని చూసారా, ఏ ఇచ్చాం కాబట్టి చూడండి 3 వాల్యూస్ ఉన్నాయి కదా. ఎందుకంటే 4th వాల్యూ ట్రాన్స్పరెంట్ ఫుల్లో ఉంది, ట్రాన్స్పరెంట్ అసలు ఇవ్వలేదు, కిందకి లాగితే ట్రాన్స్పరెంట్ అప్లై అయిపోయింది. ఇప్పుడు 4th వాల్యూ అనేది మనకి డిస్ప్లే అయింది, డిపెండ్స్ ఆన్ మనం చేసే నీడ్ బట్టి. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ తీస్తాను, అందుకే ఏ కూడా రిమూవ్ అయిపోయింది ఇక్కడ. ఓకే ఓకేనండి. ఇది బోర్డర్స్, ఇది మాన్యువల్ ప్రాసెస్. కానీ ఇంత కోడింగ్ మీరు 3 లైన్స్ కోడింగ్ రాసేలోపు చాలా టైం అయిపోతుంది. ఇప్పుడు షార్ట్ కట్ ఎట్లా అంటే నెక్స్ట్ క్లాస్ తీసుకుని షార్ట్ కట్లు ఇచ్చారు. బిఆర్ అంటే నెక్స్ట్ లైన్ క్లాస్ ఏం తీసుకున్నాం, బిఆర్ అని తీసుకున్నాం. బిఆర్ తీసుకుని డాట్ పెట్టాలి. బిఆర్ తీసుకొని షార్ట్ కట్ ఎట్లా అంటే బోర్డర్ అని రాయండి.
బోర్డర్ అని రాసి ఇక్కడ ఫస్ట్ పొజిషన్ అక్కడ మనం పైన ఎట్లా ఇచ్చాము విత్ స్టైల్ విత్ కలర్ పొజిషన్ కలర్ అదే Colour. పొజిషన్ మన ఇక్కడ కూడా ఫాలో అయిపోవాలి. విత్ ఎట్లాగా 2px తీసుకుంటాం. 6 నెక్స్ట్ సో ఫార్మేట్ ఏంటి డాటర్ తీసుకున్నాం ఈసారి సాలిడ్ కాకుండా. కలర్ ఏంటి బ్లూ అని తీసుకున్నాం. ఓకే, స్టైల్ ఇది షార్ట్ కట్ ఫార్ములా. ఇది ఈ ఫార్ములానే ఫాలో అవ్వాలి ఎక్కువగా, ఎందుకంటే తర్వాత చెప్తాను. ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేస్తాను. చూసారా బ్లూ వచ్చింది. ఈ ఫార్మేట్ ఎందుకు ఫాలో అవ్వమన్నానంటే మనకి బోర్డర్ అని పెట్టగానే బాక్స్ ఫార్మేట్లో 4 సైడ్స్ అప్లై అయిపోతుంది బోర్డర్. 4 సైడ్స్ కాకుండా ఓన్లీ 1 సైడ్ మాత్రమే మన బోర్డర్ అప్లై అవ్వాలి. అది రైటా లెఫ్టా టాపా బాటమా? మీకు ఏ సైడ్ కావాలి చెప్పండి. బాటమ్. ఇప్పుడు ఏం చేయాలంటే బోర్డర్ ఉంది కదండి, ఐఫన్ ఇవ్వండి. ఐఫన్ ఇచ్చి బాటమ్ అని ట్యాప్ చేయండి. షార్ట్ కట్ ఇట్లా అని ఉంచండి. షార్ట్ కట్ ఎందుకు ఉంచమని ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓన్లీ బాటంలో వచ్చినాయి లైన్స్, అదే మీరు బాటమ్ తీసి టాప్ వేద్దాం. నెక్స్ట్ రైట్ లెఫ్ట్ వేద్దాం. టాప్ ఇచ్చాను చూడండి, టాప్లో వచ్చింది కదా బోర్డర్. అదే ఇప్పుడు రైట్ లెఫ్ట్ వేద్దాం. ఇక్కడ చూసారు రైట్ 2 డాట్స్ వచ్చినాయి. అదే ఇప్పుడు రైట్ కాకుండా లెఫ్ట్ వేద్దాం. లెఫ్ట్లో వచ్చిందని బోర్డర్ డాటర్ కాదు, మీకు అట్లా ఉంది కాబట్టి కరెక్ట్గా లైన్ వస్తుంది. వచ్చింది కదండి, ఓకే కదా. ఓకే, ఇట్లాగా ఇట్లా ఎప్పుడు అప్లై అయ్యింది, షార్ట్ కట్ యూజ్ చేస్తేనే అప్లై అయ్యింది. షార్ట్ హ్యాండ్ అది. అరే ఇలాగైతే చేయగలరా మీరు? ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి. అలాగైతే చాలా టైం పట్టద్దు కదా ఎట్లాగైతే. సో ఈ షార్ట్ కట్టే యూజ్ చేయాలి బోర్డర్స్. అందుకనే వాడు ఎక్సర్సైజ్లు కూడా ఈ షార్ట్ కట్ అడుగుతాడు మనకి. ఎట్లా చూసుకోవాలి ఇది బోర్డర్ కాన్సెప్ట్. ఎట్లా ఉంటుంది బోర్డర్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇదే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ఇది ఓకేనండి, అర్థమైందండి? ఓకేనండి. ఓకే, నెక్స్ట్ బోర్డర్స్లో మనకి నార్మల్ బోర్డర్స్ బోర్డర్స్లో మనకి ఎట్లా ఉన్నాయి, ఎడ్జెస్ ఎట్లా ఉన్నాయి చూడండి. ఎడ్జెస్ షార్ప్గా ఉన్నాయా లేవా చెప్పండి. షార్ప్గా ఉన్నాయి కదా. బోర్డర్స్ మనకి రౌండ్గా రావాలి, అంటే ఎడ్జెస్ బెండ్ అయ్యి సర్కిల్లో రావాలి, కరువు లాగా. అంటే ఎట్లాగంటే బోర్డర్ రేడియస్ చూసారా, మనకి టాప్ తెలుసు, కలర్ తెలుసు, టాప్ తెలుసు, విత్ తెలుసు, రైట్ తెలుసు, లెఫ్ట్ తెలుసు, స్టైల్ తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ ఇదేంటిది రేడియస్. ఈ రేడియస్లో కూడా చూడండి, టాప్ లెఫ్ట్ రేడియస్ ఉంటుంది, టాప్ రైట్ రేడియస్ ఉంటుంది, బాటమ్ లెఫ్ట్ రేడియస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి రేడియస్లో కూడా. ఫస్ట్ మన రేడియస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. రేడియస్ ఇచ్చి వచ్చింది కానీ అసలు కనపడలేదు. ఈఎం లేద్దాం కొంచెం అనిపిస్తుంది. చూసారండి బెండ్ ఏంటి చూసారా, కొంచెం 0.5 వేస్తే ఈఎం అంటే ఎక్కువ తీసుకుంటుంది. ఎట్లా వచ్చింది చూసారా, ఎట్లా వచ్చింది ఇక్కడికి వచ్చి చూసారా, రేడియస్. ఇది బోర్డర్ రేడియస్ అంటే ఏంటో తెలియదని చెప్పాను. ఇప్పుడు దీంట్లో కూడా
టాప్ బాటమ్ రైట్ లెఫ్ట్ మనకి బోర్డర్స్ అట్లా అప్లై చేసాం ఇందాక, అట్లానే రేడియస్ కూడా సర్టెన్ పొజిషన్ మాత్రమే మనకు కావాలి, మిగతా వాటిలో వద్దనుకుంటే డైరెక్ట్గా బోర్డర్ రేడియస్ అని రాయకుండా బోర్డర్ రేడియస్ టాప్ లెఫ్ట్ అని కూడా రాసుకోవచ్చు. ఎట్లా అంటే రేడియస్ అంటారు. సరే ఇండియన్ రేడియస్ ఎట్లా వచ్చింది, ఈ ఎడ్జ్లో వచ్చింది, ఒక్కసారి వచ్చింది ఇక్కడ, ఇంకా 3 సైడ్స్ రాలేదు మీకు. 3 సైడ్ షార్ప్గా ఉండే 1 2 3 అండ్ లాస్ట్లో మనకి ఒకసారి వచ్చింది ఇండియన్ రేడియస్ అంటే. అదే మీరు టాప్ లెఫ్ట్ తీసుకున్నాం, టాప్ లెఫ్ట్ రేడియస్కి చూసారా టాప్ సైడ్ లెఫ్ట్లో రావాలి అనుకున్నాం కాబట్టి లెఫ్ట్లో వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాను, టాప్ సైడ్ రైట్లో కావాలి, టాప్ సైడ్ రైట్లో కావాలనుకున్నాం, సో రైట్లో వచ్చింది రేడియస్. ఓన్లీ సర్టెన్ పాయింట్లోనే యాక్సెస్ చేయాలి రేడియస్ అనుకున్నాం కాబట్టి తీసుకున్నాం. లేదు మొత్తం అన్నీ వచ్చేయాలనుకుంటే జస్ట్ బార్డర్ రేడియస్ ఇచ్చేస్తే చాలు, మొత్తం అంతా రేడియస్ వచ్చేస్తాం. అదే ఇప్పుడు బాటమ్ రైట్ సైడ్ కావాలి, వచ్చింది కదండి. బాటమ్ రైట్ సైడ్ అయినా వస్తుంది, ఎండ్ అని తీసుకున్నా సరే వస్తుంది. కొన్ని కీస్ ఏంటంటే కొన్ని 2 కీస్కి ఒకటే అవుట్పుట్ వచ్చేటువంటి కీస్ దీంట్లో. బాటమ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది, వచ్చింది కదండి. బాటంలో లెఫ్ట్ సైడ్ కావాలి, సో లెఫ్ట్ సైడ్ వచ్చింది బాటంలో ఆ బాక్స్కి. అట్లాగా లేదు మొత్తం అన్నిటికి ఒకటైనా రేడియస్ కావాలంటే జస్ట్ ఇవన్నీ తీసేసి బోర్డర్ రేడియస్ వేస్తే కంప్లీట్ బాక్స్ అప్లై అయిపోయింది కదా. అది బోర్డర్ కాన్సెప్ట్. ఓకేనండి. నెక్స్ట్ మార్జిన్ కాన్సెప్ట్ అండి. మార్జిన్ కాన్సెప్ట్ ఎట్లా అంటే ఇప్పుడు పైన ఎల్లో కలర్లో ఉన్న బోర్డర్, ఎల్లో కలర్ అప్లై అయిన బోర్డర్ కంటెంట్, బ్లూ కలర్లో ఉన్న బోర్డర్ కంటెంట్కి మనకి బోర్డర్ ఇన్సైడ్ కాదు, బోర్డర్ అవుట్ సైడ్ స్పేసింగ్ ఎంత ఉందో చూడండి. స్పేసింగ్ అంటే ఎట్లా అంటే ఈ ఎల్లోకి బ్లూకి మధ్యలో వైట్ ఉందా, ఆ వైట్ ఎంత ఉందో చూడాలి. మార్జిన్ ఇప్పుడు ఎట్లా అంటే బోర్డర్స్ అంటే సరౌండింగ్ అప్లై అయ్యేదాన్ని బోర్డర్స్ అంటారు. అదే ఇక్కడ మన 2 ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్కి సేట్ అనే కాన్సెప్ట్ మార్జిన్, ప్యాడింగ్. ప్యాడింగ్ అంటే ఏంటంటే ఇన్సైడ్ స్పేసింగ్, అంటే ఇన్సైడ్ బోర్డర్ ఉంది కదండి, బోర్డర్కి కంటెంట్కి మధ్యలో వచ్చింది కదండి మనకి వైట్ స్పేసింగ్, దీన్ని ప్యాడింగ్ అంటారు. అదే అవుట్ సైడ్ బోర్డర్లో వచ్చిన స్పేసింగ్ని మనం మార్జిన్ అంటాం. అది ఎట్లా అంటే మార్జిన్ అని తీసుకొని ఇక్కడ బిఆర్ ఆల్రెడీ ఉంది కదా, దీంట్లో మార్జిన్ అని తీసుకుంటాను నేను. డైరెక్ట్గా మార్జిన్ అని తీసుకొని సమ్ వాల్యూ ఇస్తాను 3M అని. మన ఇక్కడ మార్జిన్ కూడా ఉంటాయి, రైట్ లెఫ్ట్ బాటమ్ టాప్ అని ఉంటాయి. నేను డైరెక్ట్గా మార్జిన్ ఇచ్చేస్తున్నాను కాబట్టి 4 సైడ్ అప్లై అవుద్ది. కరెక్ట్గా మార్జిన్ అంటే అవుట్ సైడ్ బోర్డర్లో ఉన్న స్పేసింగ్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తాను. స్పేసింగ్ ఎట్లా వచ్చింది చూసారా, మళ్ళీ తీసేయమంటారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇట్లా ఉంది స్పేసింగ్ అంటే రైట్ లెఫ్ట్ టాప్ బాటమ్ మనకి స్పేసింగ్ అనేది ఎంత ఇచ్చాం, 3M ఇచ్చాం. అందుకని రైట్ సైడ్ 3M స్పేస్ తీసుకుంటారు, లెఫ్ట్ సైడ్ 3M స్పేస్ తీసుకుని అట్లా తీసుకుని మనకి బాక్స్ వస్తుంది చూడండి. ఇక్కడ 3 తీసుకోండి, పైన 3 తీసుకోండి, రైట్ సైడ్ 3 తీసుకొని డౌన్లోకి 3 తీసుకోండి.
డౌన్లో మీకు ఇంకో పారా కంటెంట్ యాడ్ చేస్తే కన్ఫ్యూజన్ ఉండదు. తీసుకుందో లేదో తెలియదు. ఓకే, 3 తీసుకోండి. అంటే 4 sides 3 అనేది మార్జిన్ తీసుకోండి. మార్జిన్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ బోర్డర్ ఉన్న స్పేసింగ్ని మార్జిన్ అంటారు. ఓకే, ఇది ఇప్పుడు మార్జిన్ ఫుల్గా ఇచ్చేసాం. మరి ఏం చేస్తాం అంటే ఓన్లీ మార్జిన్ మనకి టాప్లో మాత్రమే కావాలి, ఒక 4 sides వద్దు. సో జస్ట్ మార్జిన్ టాప్ అని ఇస్తాను. మార్జిన్ టాప్ అని ఇచ్చాను. అబ్జర్వ్ చేశారంటే మార్జిన్ టాప్ అని ఇచ్చాను, హైఫన్ టాప్ అని. రిఫ్రెష్ చేస్తాను, టాప్లో వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి మార్జిన్ స్పేసింగ్ లేదు, ఎందుకంటే దీని స్ట్రైట్ లైన్లో వచ్చింది. దీని స్ట్రైట్ లైన్ ఇది ఉంది. లెఫ్ట్ సైడ్ లేదు, రైట్ సైడ్ లేదు, బాటంలో కూడా లేదు. కానీ టాప్లో స్పేసింగ్ చూసారు చాలా ఎక్కువ వచ్చింది, ఎందుకంటే మార్జిన్ టాప్ అని 3లో ఇచ్చాం. ఇప్పుడు టాప్ తీసేసి బాటమ్ ఇస్తాం. బాటంలో వచ్చింది చూసారా, బాటంలో స్పేస్ వచ్చింది. అసలు యాక్చువల్ పొజిషన్ దీనికి ఎక్కడ ఉంటుందంటే ఇట్లా ఉంటుంది యాక్చువల్ పొజిషన్. మార్జిన్ ఇచ్చాం కాబట్టి, మార్జిన్ బాటమ్ ఇచ్చాం కాబట్టి కొంచెం బాటమ్ స్పేస్ తీసుకోండి. అట్లానే లెఫ్ట్ సైడ్ కొంచెం స్పేస్ వచ్చింది కదా, 3M. అట్లానే రైట్ సైడ్ రైట్ సైడ్ 3M వచ్చింది కదా. ఆ రైట్ లెఫ్ట్ గారు మొత్తం అంతా 3A కావాలనుకుంటే ఓన్లీ జస్ట్ మార్జిన్ అని పెట్టండి, ఎట్లా వస్తుంది. మీరండి ఇది మార్జిన్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మార్జిన్ ఎంత ఇస్తామంటే ఎక్కువ ఇస్తాను, చాలా ఎక్కువ ఇస్తాను. ఈసారి 5 ఇస్తాను. 5 కాదులేండి, 50 ఇద్దాం, ఏమొద్దో చూద్దాం. అలా కనపడదు. 10. ఓకే, చాలండి, 10 ఎక్కువ అయిపోయింది. 4 సైడ్ 10 ఇచ్చాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్యాడింగ్. ఓకే, ప్యాడింగ్ గారు అసలు మార్జిన్ షార్ట్ కట్ చెప్పలేదు కదా, సారీ, మార్జిన్ షార్ట్ కట్ చెప్తాను కాదండి. ఇందాక మనం మార్జిన్కి టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ అని తీసుకున్నాం కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ దీనిలా తీసుకుంటున్నాం, బోర్డర్స్ లాగా విత్ స్టైల్ కలర్లని. డైరెక్ట్గా షార్ట్ కట్ అని యూజ్ చేయాలి. అరే మార్జిన్కి షార్ట్ కట్ ఎట్లా యూజ్ చేస్తారంటే జస్ట్ డైరెక్ట్గా మార్జిన్ అని తీసుకొని ఇక్కడ 3 పొజిషన్స్ ఉంటాయి. ఇక్కడ బార్డర్కి 3 పొజిషన్స్ ఉన్నాయి కదండి, విత్ స్టైల్ కలర్ అని. అట్లానే మార్జిన్ 3 పొజిషన్స్ ఉంటాయి. మార్జిన్ ఫస్ట్ పొజిషన్ ఏంటంటే టాప్ ఎంత కావాలి. టాప్ నాకు ఒక 5 పిక్సెస్ ఆగండి, ఫస్ట్ మార్జిన్ తీసి చెప్తాను. ఎట్లా ఉన్న మార్జిన్ ఏం లేదు. టాప్ ఎంత కావాలి నాకు, 5em కావాలి. నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్ అండ్ రైట్కి ఒకటే వాల్యూ పెట్టాలి, ఒకే వాల్యూ లెఫ్ట్ అండ్ రైట్ బోత్ ఐటమ్ ఏంటి అప్లై అవుద్ది. ఇప్పుడు నేను 7em ఇస్తాను. మధ్యలో కామర్స్ గారు ఇవ్వకూరండి, అది ఇచ్చేయడమే. టాప్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ అయిపోయినాడు బాటమ్ ఎంత 10. అంటే ఇక్కడ రాస్తున్నాను, సపోజ్ ఫస్ట్ టాప్ అండి, తర్వాత కామర్స్ పెట్టాను. మీరు కామర్స్ పెట్టకూడదు, వాల్యూ తీసుకున్నాం.
ఇది ఫార్మెట్. ఓకేనండి. టాప్ ఎంత తీసుకున్నాం, 5 EM తీసుకున్నాం. లెఫ్ట్ అండ్ రైట్ ఎంత తీసుకున్నాం, సేమ్ 7 EM తీసుకున్నాం. బాటమ్ ఎంత తీసుకున్నాం, 10 EM తీసుకున్నాం. ఇది షార్ట్ కట్. రీఫ్రెష్ చేస్తాను చూడండి. ఓకే, 5 ఓకే 7 7. ఇప్పుడు ఓన్లీ లెఫ్ట్లో మాత్రం యాక్సెప్ట్ చేద్దాం. లెఫ్ట్లో 0 పెట్టేస్తాం. ఓకే, మార్జిన్ తీస్తాం కదా, టాప్ అండ్ బాటంలో ఉంది. ఇట్లానే మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేసినప్పుడు ఇట్లానే చేస్తాం, మార్జిన్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు బాటంలో కూడా 0 పెట్టేద్దాం. ఓకే, టాప్లో కూడా 0 పెట్టేద్దాం. అంటే మార్జిన్ ఓవరాల్గా నన్ను అనమాట. ఇప్పుడు అన్ని 0 పెట్టాము. ఇట్లా యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ లెఫ్ట్ సైడే కావాలి, రైట్ సైడే కావాలి, బోర్డ్ టైం ఇట్లా అప్లై అవ్వకూడదు అనుకుంటే మీరు ఈ షార్ట్ కట్ యూజ్ చేయకుండా నార్మల్గా తెలుసు కదండి, మార్జిన్ రైట్, మార్జిన్ టాప్, మార్జిన్ బాటము, మార్జిన్ రైట్ అండ్ లెఫ్ట్ అవి ఉంటాయి కదండి, ఆ కీబోర్డ్స్ యూజ్ చేసుకొని చేసుకోవాలి. ఓకేనండి. ఓకే అది మార్జిన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్యాడింగ్. ప్యాడింగ్ ఇచ్చే ముందు ఒకసారి అడ్జస్ట్ చేసుకున్నాం. రైట్ అండ్ లెఫ్ట్ 10 EM పెట్టి ఎందుకంటే కొంచెం జూమ్ చేసుకోవాలి. టాప్ 5 ఇద్దాం, బాటమ్ కూడా కొంచెం 5 ఇద్దాం. ఓకే, అవుట్ సైడ్ ద బార్డర్ మార్జిన్ అని చెప్పాను కదా, ఇన్సైడ్ ద బార్డర్ని ప్యాడింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్యాడింగ్. సిఎస్ఎస్ ప్యాడింగ్. ప్యాడింగ్ ఎట్లా అంటే ప్యాడింగ్ అని రాయాలి. నార్మల్గా ప్యాడింగ్ అంటే ఏదో తెలుస్తాం. ప్యాడింగ్ అంటే ఇప్పుడు సపోజ్ వాల్యూ రాస్తాను, రీఫ్రెష్ చేయకుండా చెప్తున్నాను చూడండి. ఇన్సైడ్ ద బార్డర్లో ఉన్నారు మొత్తం ప్యాడింగ్ అంటే, ఇప్పుడు మనకు అవుట్ సైడ్ బార్డర్ మార్జిన్ స్పేసెస్ ఎట్లా వచ్చినాయి, 4 sides అదే స్పేసెస్ ఇన్సైడ్ మనకి బార్డర్ లోనకు రావాలి. అంటే బిట్వీన్ ద కంటెంట్ బార్డర్ మధ్యలో చిన్న వైట్ స్పేస్ ఉంది చూసారా టాప్లో, అక్కడ స్పేసెస్ అనేది మనకి 4 sides రావాలి. మనకి కంటెంట్ 4 sides. రీఫ్రెష్ చేస్తాను, వచ్చిందండి స్పేసెస్. అర్థమైంది కదా? స్క్రీన్ కనిపించట్లేదండి. స్క్రీన్ కనిపించట్లేదండి. అదే మీరు నార్మల్ ప్యాడింగ్ ఎట్లా ఒకసారి ఇచ్చామో తెలిసింది. అదే మీరు కంప్లీట్ 4 sides కాకుండా ఓన్లీ టాప్లోనే కావాలి. అలాగే ప్యాడింగ్ తీస్తాను, ఓన్లీ టాప్లోనే కావాలి. సో అలాగే అదిగోండి టాప్లో వచ్చింది కదా స్పేసింగ్ అనేది, బార్డర్ ఇన్సైడ్. ఓకే, ఇప్పుడు నేను టాప్లో తీసేసి బాటంలో ఇస్తాను. బాటంలో వచ్చింది కదా ప్యాడింగ్ అనేది, వెళ్ళి ప్యాడింగ్ తీసేసి ఆ తర్వాత రైట్ సైడ్ ఇస్తాం. లెఫ్ట్ సైడ్ వచ్చింది కదా, అట్లానే రైట్ సైడ్ కూడా ఇవ్వాలి. లేయర్ మొత్తం అంతా మనకి 4 sides ప్యాడింగ్ అప్లై అవ్వాలంటే, స్పేసింగ్ రావాలంటే బార్డర్ ఇన్సైడ్ జస్ట్ ప్యాడింగ్ ఇస్తే చాలు, 4 sides వస్తుంది. దీంట్లో షార్ట్ కట్ కూడా ఉంది ప్యాడింగ్ లో. సేమ్ ఎట్లా అంటే మార్జిన్ లాగే టాప్, లెఫ్ట్ అండ్ రైట్, బాటమ్. ఓకే, బాటమ్ 10 ఇచ్చాం కాబట్టి 10 వచ్చింది. లెఫ్ట్ అండ్ రైట్ ఎంత ఇద్దాం, 10 వేద్దాం. చూసారా ఇక్కడ చూడండి, బార్డర్కి కంటెంట్కి మధ్యలో వచ్చిన స్పేస్ చూడండి 10. ఓకే,
ఈ కంటెంట్కి బోర్డర్కి మధ్యలో వచ్చిన స్పేస్ చూడండి 10. బాటంలో చేయమంటే వచ్చిందంటే 2 అది. ఈ 2ని 10 చేస్తా చూడండి. బోర్డర్ లైన్కి మధ్యలో వచ్చిన స్పేసింగ్ 10 అంటే 4 సైడ్స్ 10 ఉంది. 10 ఇన్సైడ్ కంటెంట్ ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ అనే వచ్చి 10 తీసేసి జస్ట్ 1 ఇద్దాం. ఇట్లా వచ్చింది. షార్ట్ కట్ ప్యాడింగ్, మార్జిన్ ప్యాడింగ్, మార్జిన్ ఏంటి షార్ట్ కట్, ప్యాడింగ్ షార్ట్ కట్ రెండు ఒకటే. అర్థమైందండి? అర్థమైంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హైట్ విత్ మ్యాక్సిమం విత్ ఎట్లా తీసుకోవాలి ఏంటంటే, హైట్ విత్ ఎట్లా అంటే సపోజ్ తీసుకొని 2em అని చెప్తాం. అంటే మనం పిఆర్ తీసుకున్నాం కదండి. ఆగండి, మీరు ఈ ప్యాడింగ్లు ఈ మార్జిన్లు అన్నీ చూడటం వల్ల కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. తీసి చెప్తా. అదే చెప్తా. ఇప్పుడు మనకి బాక్స్ ఉంది కదండి, బార్డర్ ఎట్లా ఉంది, నార్మల్ పారాగ్రాఫ్ లాగా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి కంటెంట్ రాసుకున్నాడు. మన బార్డర్ ఎట్లా ఇచ్చాడు, లెఫ్ట్ నుంచి రైట్ వరకు మనకి ఈ లెటర్ సైజ్ అంటుండే, ఆ సైజ్ తగ్గట్టు సరౌండింగ్లో మన బార్డర్ వచ్చింది. వీటికి హైట్ అనేది విత్ అనేది మనం అసలు టచ్ కూడా చేయలేదు. డిఫాల్ట్గా ఎట్లా ఉంటే అట్లా తీసుకోండి సిస్టమ్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే హైట్ విత్ అనేది మనం మేనేజ్ చేద్దాం. ఎట్లాగంటే అది ఈవెన్ ఇమేజ్కి అయినా హైట్ విత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, పారాగ్రాఫ్కి అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, టేబుల్స్కి అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, దేనికైనా ఈ హైట్ విత్ అనేది దేనికైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఏం చేస్తున్నాం అంటే పారాకి అడ్జస్ట్ చేద్దాం. ఇప్పుడు పారాకి విత్ ఎంత ఉంది, చాలా లాంగ్గా ఉంది కదా విత్. హైట్ ఎంత ఉంది, కొంచెం ఉంది డిస్టెన్స్. విత్ అనేది చాలా లాంగ్గా ఉంది. విత్ ఎంత పెడతాను అనుకుంటే నేను 5 పెడదాం. 5em పెట్టి రిఫ్రెష్ చేస్తాను. సో నాకు 5లోనే వచ్చింది. విత్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత ఉంటుందంటే 5 ఉంటుంది. సో ఈ 5 విత్లోనే మనకి పీ ట్యాగ్ ఇది క్లాస్ తీసుకున్నాం కదా, ఆ క్లాస్ అనేది 5 విత్లోనే రావాలనుకుని తీసుకున్నాం కాబట్టి 5 విత్ అనేది వచ్చింది. అరే మనం విత్ 5 కాకుండా 10 పెడదాం. కొంచెం 10 కొంచెం పెద్దదైంది కదా, 5 + 5 10. అట్లాగా 40 కొంచెం పెద్దది, 40 ఎక్కువ. విత్ అని అట్లా అడ్జస్ట్ చేసుకోవడానికి 2% వద్దులే అండి. హైట్ ఇప్పుడు హైట్ ఎట్లా అంటే విత్ అయిపోయింది కదా, హైట్ ఎట్లా అంటే హైట్ చూడండి ఎంత ఉందో. హైట్ క్యాలిక్యులేషన్ చేశారా, కొంచెం పెంచుతాము. హైట్ ఒక 10em పెడదాం. చూసారా హైట్ లాంగ్ వచ్చింది. ఇక్కడ విత్ హైట్ అంటే బార్డర్స్ కి అప్లై అవుతాయి కదండి? లేదండి, బార్డర్ కానీ కాదు, విత్ హైట్ అప్లై అయ్యేది. ఈవెన్ విత్ హైట్ మీరు దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చండి. మనం క్లాస్ బిఆర్ అని పెట్టాం కదా, బిఆర్ అని పెట్టాం కాబట్టి ఆ పారాగ్రాఫ్ కి అప్లై అవుతుంది. మీరు ఇమేజ్కి పెడితే ఇమేజ్ అప్లై అవుతుంది. బోర్డర్ ఏంటంటే ఆ పారాగ్రాఫిక్ సరౌండింగ్ ఎంతవరకు ఉందో దాని సరౌండింగ్ మొత్తం బోర్డర్ రాసి నాకు తీసుకురమ్మని చెప్పమన్నాం కాబట్టి మనం బోర్డర్ రాసాం కాబట్టి సరౌండింగ్ లైన్ మొత్తం బోర్డర్ రాసుకుందాం. ఓకేనండి? బోర్డర్ అప్లై రాసాం. హైట్ విత్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు ఒక్కొక్కసారి ఎట్లా అంటే ఇమేజ్ కోడింగ్ ఉండనుకోండి, ఇమేజ్ కోడింగ్ మ్యాక్సిమం విత్ అంటే మ్యాక్సిమమ్ ఆ స్టాండర్డ్ విత్లోనే ఉండాలి అని చెప్పడానికి ఆల్రెడీ మన విత్ అక్కడ రాసినా సరే మ్యాక్సిమం విత్ అని రాసామంటే
మ్యాక్సిమం అంత విత్తుగా నాకు ఎక్కువ వెళ్ళడం అంటే అడ్జస్ట్ చేసిన మ్యాక్సిమం ఎంత పెడతాం, ఓకే 10 పెడదాం. చూసారా నేను ఇక్కడ 20 ఇచ్చాను, కానీ నేను మ్యాక్సిమం విత్ 10 ఇవ్వగానే 20 నుంచి 10కి వచ్చింది. మళ్ళీ తీసి చూపిస్తాను అండి. ఇక్కడ విత్ అవుట్ మ్యాక్సిమం విత్ ఇవ్వకముందు 20 నార్మల్ విత్ 20 5 + 5 + 5 + 5 20. ఇప్పుడు మ్యాక్సిమం విత్ ఇస్తాను. మీరు ఎన్ని విత్తులు ఇచ్చినా సరే ఒక్కసారి మ్యాక్సిమం విత్ ఇస్తే అదే వాల్యూ ఫిక్స్. ఎంత ఇస్తాను మ్యాక్సిమము? నేను 10 ఇస్తాను. 10 కాదండి, ఇంకా అర్థం అవ్వాలంటే 5 ఇస్తాను. మీరు ఆల్రెడీ మీరు అక్కడ పైన 20 ఇచ్చారు, అయినా సరే మ్యాక్సిమం విత్ కాబట్టి ఇదే కన్సిడర్ చేస్తాను. రీఫ్రెష్ చేస్తాను చూడండి. విత్ 5 వచ్చింది కదా, ఓకే ఇది మ్యాక్సిమం విత్, ఇది కాన్సెప్ట్. ఓకే అండి, నెక్స్ట్ టాపిక్ అవుట్లైన్. అవుట్లైన్ ఎట్లా తీసుకోవాలంటే అవుట్లైన్ అని ప్రాపర్టీ ఉంది. అవుట్లైన్ ఎట్లా అంటే సేమ్ దీనికి మనకి బోర్డర్కి ఎట్లా తీసుకున్నాం, బోర్డర్ విత్ బోర్డర్ స్టైల్ బోర్డర్ కలర్ అని తీసుకున్నాం కదండి, సేమ్ అట్లానే వీటికి కూడా అవుట్లైన్ విత్ ఎంత కావాలి, పిఎక్స్ అవుట్లైన్ స్టైల్లో సేమ్ ఆప్షన్లు ఏం చేంజెస్ లేదు. మనం బోర్డర్స్కి ఏం స్టైల్ తీసుకుంటామో అదే ఫార్మెట్, అయ్యే స్టైల్స్ ఉంటాయి. మనం ఏం తీసుకుంటాం, డాటెడ్ డబల్ తీసుకుందాం. డబల్ నెక్స్ట్ అవుట్లైన్ కలర్ రెడ్ తీసుకుందాం, కొంచెం డార్క్ అనిపిస్తుంది. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాను. ఇది మాన్యువల్, ఇది ఎట్లా అంటే నార్మల్ ప్రాసెస్ ఎట్లా చెప్పాను. అవుట్లైన్లో షార్ట్ కట్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఇది చూపిస్తే షార్ట్ కట్ చెప్తాను చూడండి. మనకి బోర్డర్ అవుట్లైన్ చూసే 2 లైన్స్ వచ్చినాయి. ఇది అవుట్లైన్ అంటారు. బోర్డర్ అవుట్ సైడ్ డబుల్ తీసుకున్నాం. ఎందుకంటే డబల్ తీసుకున్నాక డబల్ వచ్చింది. మీకు డబల్ కాకుండా డాటర్ పెడతాను, డాట్స్ వస్తుంది. డాట్స్ వచ్చింది కదా, ఇదేంటి ఒక్కొక్కటి రాసుకుంటాం. షార్ట్ హ్యాండ్ ఎట్లా అంటే జస్ట్ ఇది ఏమొద్దు, అవుట్లైన్ అని రాసుకుని సేమ్ బోర్డర్కి మీరు ఎట్లా రాసుకున్నారో పిఎక్స్ సాలిడ్ బ్లూ అని చెప్పి షార్ట్ హ్యాండ్, అట్లానే వాల్యూ సేమ్ అదే ఫార్మెట్ బోర్డర్ లాగే ఉంటుంది. కానీ ఒకటే ప్రాపర్టీ, అక్కడ బోర్డర్ని తీసుకున్నాం, ఇక్కడ ప్రాపర్టీ అవుట్లైన్ తీసుకున్నాం. వాల్యూస్ మాత్రం రెండింటికి సేమ్ ఒకటే, 6PS తీసుకున్నాం. ఇదే కాపీ అండ్ పేస్ట్ చేస్తాను, మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. కాపీ పేస్ట్ ఆయన బ్లూ ఉండగా బ్లూ వస్తుంది. బ్లూ చేంజ్ చేస్తాం, 2 బ్లూలు అయితే కనిపించదు, ఇలా పెడతాను. ఓకేనండి. ఓకే అవుట్లైన్ సాలిడ్ కాకుండా ఉంటుంది కదా, పెట్టి ఫోటో ఫ్రేమ్ లాగా అడ్జస్ట్లో మన ఫోటో ఫ్రేమ్ లాగా వస్తుంది అవుట్లైన్. ఏంటండి అర్థమైంది. చూస్తాం అట్లా ఉందంటే గోల్డ్ బిస్కెట్ ఎట్లా ఉందండి సరౌండింగ్ చూస్తే. కలర్ ఇద్దాం అండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇదే కలర్ ఇద్దాం. నార్మల్గా బోర్డర్ కలర్ ఇదే ఇచ్చేద్దాం. అట్లానే ఉంది.
कौन किसका ఇంకోటి ఉన్నాను ప్రాపర్టీలో అవుట్లైన్ ఆఫ్ సెట్ ఉంది చూసారు ఇక్కడ కలర్ తెలుసు స్టైల్ తెలుసు చూసాను. ఎడ్జ్ తెలుసు ఆఫ్ సెట్ ఉంది ఆఫ్ సెట్ ఏంటంటే మనకి బోర్డర్ ఉంది కదండి ఈ బోర్డర్ బ్లూ అని తీసుకున్నాం కదా ఈ బోర్డర్కి అవుట్లైన్కి మధ్యలో ఏ స్పేసింగ్ లేదు అటాచ్ అయిపోయింది లైన్ ఆ మధ్యలో స్పేస్ కావాలంటే తీసుకుందాం అబ్బో చాలా ఎక్కువ అయిపోయింది కదండి వద్దు 2em వద్దు 1 కూడా వద్దు 0.2 తీసుకుందాం 0.5 స్పేసింగ్ చూసారా ఆ బోర్డర్కి అవుట్లైన్ మధ్యలో వైట్ స్పేసింగ్ వచ్చింది చూసారా వైట్ స్పేసింగ్ రావడానికి ఆఫ్ సెట్ తీసుకొని 0.5 em అంటే ఎక్కువ వాల్యూ తక్కువ నెంబర్స్ తీసుకుని ఎక్కువ స్పేసింగ్ రావడం కోసం అదే పిఎక్స్ అంటే కొంచెం అడ్జస్ట్ అవుతుంది 10px 5px ఓకే ఇట్లాగా అంటే బోర్డర్కి అవుట్లైన్కి మధ్యలో స్పేస్ రావడానికి అవుట్లైన్ కి మధ్య స్పేస్ అవుట్లైన్ ఆఫ్ సెట్ లైన్